డబ్బులు అడిగితే ఇవ్వలేదన్న కోపంతో తండ్రి నాలుక కోశాడు ఓ కుమారుడు. మెదక్ జిల్లా హవేలి ఘన్పూర్ మండలం ఔరంగాబాద్ తండాలో జరిగింది ఈ ఘటన. పోలీసుల కథన ప్రకారం తండాకు చెందిన బానోత్ కిరియాకు ఇద్దరు కుమారులు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల రైతుల ఖాతాలో రైతు భరోసా డబ్బులు జమ చేసింది. ఈ క్రమంలో కిరియా ఖాతాలో 9,000 రూపాయలు జమ అయ్యాయి. ఆ డబ్బులు తనకు ఇవ్వాలని చిన్న కుమారుడు సంతోష్ తండ్రిని అడిగాడు. అయితే ఆ డబ్బుల్లో 5,000 ఆసుపత్రి ఖర్చుల కోసం ఉపయోగించానని, మిగిలిన 4,000 తీసుకోవాలని కిరియా కోరాడు. తండ్రి సమాధానంతో సంతోష్ ఆగ్రహంతో ఊగిపోయాడు. భూమిని తన పేరున రిజిస్టర్ చేయలేదన్న పాత కక్షను కూడా మనసులో పెట్టుకొని కొడవలితో తండ్రి నాలుకను కోసేశాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన కిరియాను కుటుంబ సభ్యులు వెంటనే మెదక్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు ఆయన నాలుకకు కుట్లు వేసి చికిత్స అందించారు. ఈ దారుణ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని నిందితుడు సంతోష్ ను అరెస్ట్ చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.